హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నిఫ్టీని ఒకసారి గమనించినట్లయితే హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఎలా ఉన్నాయి, అలాగే ప్యాటర్న్ బేస్ మీద ఎలా ఉన్నాయని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మన గ్రూప్లో అయితే ఈ యొక్క ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ప్రీవియస్గానే. ఇదేంటండి, రైట్. సో ఇది హయ్యర్ లో ప్యాటర్న్ అనమాట. ఎప్పుడైతే హయ్యర్ లో ప్యాటర్న్కి ఏమవుతుంది, లో అనేది బ్రేక్ అయినా కానీ లేదా ఆ ఛానల్లో వస్తే అది మనకు రెసిస్టెన్స్గా అవుతుంది. మీరు బాగా గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ ఒకసారి మనం కొంచెం అడ్జస్ట్ చేసినట్లయితే యాక్చువల్గా ఇది ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. దీని బిలో ఉన్నంతసేపు బాగా గమనించండి, ఎగ్జాక్ట్గా దీని బిలో సస్టైన్ అయితే బేరిష్ అవుతుంది, ఈ ప్యాటర్న్కి ట్రెండ్ లైన్కి ఎబోవ్ సస్టైన్ అయితే అప్ ట్రెండ్ అవుతుంది అనమాట. బట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఈ యొక్క ట్రెండ్ లైన్కి బిలో ఓపెన్ అయింది. సో దీన్ని ఏమంటాం, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం అనమాట. డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో దీన్ని బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అని పిలుస్తాం. సో బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాత వెంటనే మనకి ఏమైందండి, ఏదైతే రెడ్ కలర్లో కనిపిస్తుందో బాగా గమనించండి, ఇది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఆ యొక్క వాల్యూకి ఎగ్జాక్ట్ నియర్ బై వెళ్ళింది, బట్ సస్టైన్ అవ్వలేదు. అబోవ్ సస్టైన్ అవ్వకుండా కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవుతూ మనకు మార్కెట్ ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో సపోర్ట్ ఏది, ఈ వాల్యూని సపోర్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. నియర్ బై ఆ సపోర్ట్ని అయితే ఈరోజు బ్రేక్ అవ్వలేదు డౌన్ సైడ్కి. అగైన్ ఆల్మోస్ట్ ఇక్కడ అగైన్ ఇంకొక ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయిందండి. అగైన్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈ ప్యాటర్న్ కూడా గమనించండి. సో ఎగ్జాక్ట్గా మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి కూడా మార్కెట్ అగైన్ ఒక మంచి ఫాల్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 2 PM తర్వాత. సో 99 రూపీస్ ఇక్కడి నుంచి కంటిన్యూ ఫాల్ ఇచ్చింది. అగైన్ ఇక్కడి నుంచి ఈ ట్రెండ్ లైన్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక 166 పాయింట్స్ మనకు కంటిన్యూ ఫాల్ అయితే ఇచ్చింది. ఓకేనండి, ఎవ్రీడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలండి. సో ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలి. ప్రీవియస్ డే క్లోజ్ కన్నా ఎబోవ్ ఓపెన్ అయితే, ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా ఎబోవ్ ఓపెన్ అయితే ఏమంటాం, బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాము. అలాగే ప్రీవియస్ డే క్లోజింగ్కి బిలో ఓపెన్ అయితే బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ప్యాటర్న్ ఓపెన్ అయిందో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోకి ఏం చేస్తారండి, ఒక లైన్ అప్లై చేయండి. అలాగే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హైకి కూడా ఒక లైన్ అప్లై చేయండి. ఎప్పుడైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హైకి రెడ్ కలర్ లైన్తో ఇండికేట్ చేసుకోండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోకి గ్రీన్ కలర్ లైన్తో ఇండికేట్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాత, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాత ఒకవేళ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవుతుంటే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవుతుంటే ఏం చేస్తామండి, దాని లో బ్రేక్ అయిన తర్వాత ఈ విధంగా మనము ఒక టార్గెట్ని బేరిష్ వైపు చూస్తాము. అలాగే ఏదైతే క్యాండిల్ దాని ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏమవుతుంది, స్టాప్ లాస్గా మెన్షన్ చేసుకుంటాము. అలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ బాగా గమనించండి, స్టాప్ లాస్ ఏమవుతుంది 27 రూపీస్ అవుతుంది, టార్గెట్ ఏమవుతుంది ఇంచుమించు 105 రూపీస్ అవుతుంది. బట్ మార్కెట్ ఇక్కడ దాకా ఫాల్ అవ్వాల్సినది, బట్ ఇక్కడ దాకే కరెక్షన్ జరిగిందనమాట. సో ఇంచుమించు ఏంటి, ఈ యొక్క వాల్యూని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ కనిపిస్తుందా, ఈ వాల్యూని అయితే రెస్పెక్ట్ చేసిందనమాట. సో ఇలా మార్కెట్కి నియర్ బై సపోర్ట్స్ ఎక్కడున్నాయి, నియర్ బై రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి అనుకుని వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ ఇదే వాల్యూని రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఈరోజు ఇక్కడే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా రిస్క్ రివార్డ్ రేషియో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు రిస్క్ రివార్డ్ రేషియోలో 2.77% రివార్డ్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో ఈ విధంగా రిస్క్ రివార్డ్ రేషియో టూల్స్ అనేది కంపల్సరీ మీరు మెజర్ చేసుకుంటూ ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఏదైతే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయో ఈ వాల్యూ అంతా మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఏదైతే గ్రీన్ కలర్ వాల్యూస్ కనిపిస్తున్నాయో ఇది సపోర్ట్గా వర్క్ అవుతుంది. రేపు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా ఉంటుందనేసి మాట్లాడుకుందామండి. సో గ్యాప్ అప్ అంటే ఏమంటాం, దాన్ని బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. బై ఛాన్స్ ఈ యొక్క బిట్వీన్లో మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఈ యొక్క బిట్వీన్లో మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఫస్ట్ మనకు ఏమవుతుంది 24,516 రెసిస్టెన్సీ 1 అవుతుంది అనమాట. ఒకవేళ ఈ వాల్యూని కంటిన్యూగా బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్సీ ఏమవుతుంది, ఈ యొక్క హై మనకు నెక్స్ట్ రెసిస్టెన్సీ అవుతుంది 24,600 అనమాట. ఓకే అండి, గ్యాప్ అప్ అయినప్పుడు ఈ విధంగా చూడాల్సి వస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌను ఈ యొక్క లో కన్నా బిలో ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి వస్తుంటే ఏమవుతుంది, ఈ 24,370నే మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని గిన అబోవ్ బ్రేక్ అవ్వకపోతే అగైన్ మనము డౌన్ సైడ్కి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
సో ఈ విధంగా ఒకవేళ అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందనుకోండి కంటిన్యూ అప్ సైడ్కి మనం ర్యాలీ చూస్తాం. బట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ వెంటనే ఇది టార్గెట్ అనమాట. ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో 24,355 దాని ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ ఇక్కడి వరకు ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,450 వరకు. ఓకే అండి, గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే గ్యాప్ అప్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే, ఫ్లాట్ అంటే ఈ మిడిల్లో ఓపెన్ అయిందనుకోండి, బై పొజిషన్ చూడకండి, ఏంటి కాల్ బై చూడకండి, పుట్ బై చూడకండి. నియర్ బై ఈ మిడిల్లో ఉన్నప్పుడు ఎటువంటి ట్రేడ్ చేయకండి. ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవ్వకపోతే బేరిష్ పొజిషన్ చూడండి, లేదా డౌన్ సైడ్కి వస్తూ ఈ సపోర్ట్ని బ్రేక్ అవ్వకుండా ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయితే ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ చూడడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. ఎప్పుడు కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద కానీ చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద కానీ మీరు ట్రేడ్ చేసినట్లయితే మీ స్టాప్ లాస్ అనేది చాలా మైనర్గా ఉంటుంది. ఖచ్చితంగా అండి ప్యాటర్న్స్ని గమనించండి, ట్రెండ్స్ని గమనించండి, ఎటువైపు ట్రెండ్ వెళ్తుంది, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, సైడ్ వేస్ అనేసి. ఓకే, ఆల్మోస్ట్ రేపటి యొక్క ప్రిడిక్షన్ గురించి మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా తెలుసుకున్నాం. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. డౌట్ని క్లియర్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.